తన మందిరావరణంలో ఈ పునరుత్థానపు ఆరాధనలో ప్రవేశపెట్టినందుకై ప్రతి ఒక్కరం కూడా ప్రభుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరం కూడా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. కొద్ది నిమిషాలు అందరం కూడా ప్రభుని స్తుతిద్దామండి. మన హృదయపు లోతుల్లో ఆయనను గుర్చినటువంటి కృతజ్ఞతతో మనం అందరం కూడా నింపబడి మన హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుందాం. దేవానికి స్తోత్రాలు. ఈ ఆరాధనలో నన్ను ఈ విధంగా నిలవబెట్టినందుకు నీకు స్తోత్రాలు దేవా. 10 మాసాలు నన్ను కాచి కాపాడి 11వ మాసం ఈ బల్ల క్రమంలోనికి నువ్వు నన్ను క్షేమంగా తీసుకొచ్చావు తండ్రి. దేవా, సిద్ధపాటుతో, విరిగిన హృదయంతో, నలిగిన మనసుతో, పాపపు గ్రహింపుతో, పశ్చాత్తాపంతో, పరిశుద్ధతతో, పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవంతో నేను నీ సన్నిధిలో కొనసాగలిగిన కృపను నాకు ఇవ్వండి ప్రభువా అంటూ ఒక్కసారి అందరూ 2 చేతుల ఆకాశం తట్టెత్తి ప్రభుని స్తుతిద్దామండి. స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నా యేసయ్యా, నా దైవమా, నన్ను విడువక ప్రేమించి స్నేహితుడా, నా యేసయ్యా, నా దైవమా, నా యేసయ్యా, నా దైవమా, నన్ను విడువక ప్రేమించి స్నేహితుడా, నన్ను విడువక ప్రేమించి స్నేహితుడా, నా యేసయ్యా, నా దైవమా, నా యేసయ్యా, నా దైవమా. అందరూ రెక్క విప్పి చప్పట్లు కొడుతూ రెండవసారి కలిసి పాడుతూ ఆ విడువని స్నేహితుడిని ఆరాధిద్దాం, భజిద్దాం. అందరూ చప్పట్లు కొట్టాలి. ఎవరు మౌనంగా ఉండొద్దు. హృదయం అంతటితో ప్రభుని స్తుతిద్దాం. ప్రాణాత్మ దేహాలతో ఆయనను కనపరుద్దాం. నెమ్మది కరువై తిరిగే రోజులలో దొరికెను నీతో సహవాసము. నెమ్మది కరువై తిరిగే రోజులలో దొరికెను నీతో సహవాసము. చెలరేగే కోర్కెలన్నీ మబ్బులాగా వీడెను. తొలినాటి స్నేహితాలు కనుమరుగైపోయెను. చెలరేగే కోర్కెలన్నీ మబ్బులాగా వీడెను. తొలినాటి స్నేహితాలు కనుమరుగైపోయెను. నాకెంత భాగ్యం కలిగెను ఇలలోనే, నాకెంత భాగ్యం దొరికెను ఇలలోనే. అమరం ఈ బంధం, విడిపోని అనుబంధం. అమరం ఈ బంధం, విడిపోని అనుబంధం. నా యేసయ్యా, నా దైవమా, నా యేసయ్యా, నా దైవమా, నన్ను విడువక ప్రేమించి స్నేహితుడా, నన్ను విడువక ప్రేమించి
ప్రేమించే స్నేహితుడా నా యేసయ్యా, నా దైవమా. ప్రతి ఒక్కరు కూడా రెండోసారి పాడుతూ ఆయనను ఆరాధన చేద్దాం. దేవుని సన్నిధానంలో మనల్ని మనం అర్పించుకుంటూ ఆయన ప్రేమను ఆరాధన చేద్దాం. వీచే గాలి కన్నా ఆయన ప్రేమే చల్లనా. నీ ప్రేమను రుచి చూచిన వారెవరు నిన్ను విడచిపోలేరు ఏ నాటికి. నీ ప్రేమను రుచి చూచిన వారెవరు నిన్ను విడచిపోలేరు ఏ నాటికి. వీచే గాలి కన్నా నీ ప్రేమే చల్లనా, కురిసే మంచు కన్నా నీ స్నేహం తెల్లనా. వీచే గాలి కన్నా నీ ప్రేమే చల్లనా, కురిసే మంచు కన్నా నీ స్నేహం తెల్లనా. ఈ లోక స్నేహం నీతో వైరం, ఈ లోక స్నేహం నీతో వైరం. ఎవరున్నారని నిన్ను విడచిపోగలను, ఎవరున్నారని నిన్ను విడచిపోగలను. నా యేసయ్యా, నా దైవమా, నా యేసయ్యా, నా దైవమా. నన్ను విడువక ప్రేమించే స్నేహితుడా, నన్ను విడువక ప్రేమించే స్నేహితుడా నా యేసయ్యా, నా దైవమా, నా యేసయ్యా, నా దైవమా. పరిశుద్ధ దేవా స్తోత్రం. నీ సంగమనే పిండి కుమార్తెను విడువవు ఎన్నడు ఏ నాటికి. నీ సంగమనే పిండి కుమార్తెను విడువవు ఎన్నడు ఏ నాటికి. ఎగిరే పువ్వలాగా నీ వధువు సంఘము, కదిలే కడలిలాగా నీకై వేచెను. ఎగిరే పువ్వలాగా నీ వధువు సంఘము, కదిలే కడలిలాగా నీకై వేచెను. శిథిలము కాని ఆ దివ్య నగరుకు, శిథిలము కాని ఆ దివ్య నగరుకు
త్వరగా చేరాలని ఆశ కలిగింది, త్వరగా చేరాలని ఆశ కలిగింది. నా యేసయ్యా నా దైవమా, నా యేసయ్యా నా దైవమా, నన్ను విడువక ప్రేమించే స్నేహితుడా, నన్ను విడువక ప్రేమించే స్నేహితుడా, నన్ను విడువక ప్రేమించే స్నేహితుడా, నన్ను విడువక ప్రేమించే స్నేహితుడా, నా యేసయ్యా నా దైవమా, నా యేసయ్యా నా దైవమా, నన్ను విడువక ప్రేమించే స్నేహితుడా, 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 నాకై అతి త్వరలో రానున్న నా వరుడా, 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 నన్ను విడువక ప్రేమించే స్నేహితుడా, నన్ను విడువక ప్రేమించే స్నేహితుడా, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీ పాడాలందరూ చెప్పులు ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ అన్య భాషల అభిషేకంతో నింపబడదాం. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధన, అందరూ నోరు తెరవాలి. ఆరాధనా నీకే, ప్రతి విధమైన దురాత్మ కట్టును యేసు నామములో తుచ్చుమని అయ్యా హృదయాలను మూసివేసిన అంధకారాన్ని పంపించండి నాయన, నీ పరిశుద్ధాత్మ వెలుగును నింపండి. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఎగిరే గువ్వలాగా నీ వధువు సంఘము, కదిలే కడలిలాగా నీకై వేచెను, వీచే గాలి కన్నా నీ ప్రేమే చల్లనా, కురిసే మంచు కన్నా నీ స్నేహం తెల్లనా. నాతో కలిసి పాడతారా? వీచే గాలి కన్నా నీ ప్రేమే చల్లనా, కురిసే మంచు కన్నా నీ స్నేహం తెల్లనా, వీచే గాలి కన్నా నీ ప్రేమే చల్లనా, కురిసే మంచు కన్నా నీ స్నేహం తెల్లనా.
ఎగిరే గువ్వలాగా నీ వధువు సంగము, కదిలే కడలిలాగా నీకై వేచెను. అవును ప్రభువా, వీచే గాలి కన్నా నీ ప్రేమ చల్లన, కురిసే మనసు నీ స్నేహం తెల్లన. నీవు మాతో కలిగి ఉన్న ఆ బంధం అమరమైనదయ్యా, విడిపోనిదయ్యా, తెగిపోనిదయ్యా, అది స్థిరమైనదయ్యా, అది రద్దు కాని ప్రేమ, హద్దు లేని ప్రేమ, అయ్యా తప్పులెంచని ప్రేమ. మేమేమై ఉన్నామో ఎరిగి కూడా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు అయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. నీ ప్రేమకు సాక్షులముగా ఈ భూమి మీద బ్రతికే ధన్యతను మాకు ఇవ్వండి అయ్యా. మాతో మీరు మాట్లాడి మమ్మల్ని నడిపించవలసిందిగా మమ్మల్ని మేము మీ చేతుల నీడకు అప్పగించుకుంటూ క్రీస్తు వారి పేరిట వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చో. తొంభై 6వ కీర్తన సోఫీ వచ్చి చదువుతుంది. 96వ కీర్తన. మన పరిశుద్ధ గ్రంథం నుండి 94వ అధ్యాయం కీర్తన 96. ఓకే, 96వ కీర్తన. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. పరిశుద్ధాలంకరణములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాసను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ఇంకా అటు ఇటు వెళ్ళకుండా దేవుని యొక్క వాక్యం మీద మనం అందరం మనసు పెడదాం. దేవుని సన్నిధానంలో మరొక పునరుత్థానపు ఆరాధనలో ప్రభుని కలుసుకునేదానికి ఆయన మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మనమందరం కూడా ఆయన ఘనమైన నామాన్ని స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని రక్త మాంసాలలో మనమందరం పాలివారమయ్యేటట్లు ప్రభు మన జీవితాల్లో ద్వారాన్ని తెరిచి కృపను చూపి తన మందిరావరణంలో ఆయనను ఆరాధించే వారిలో ఒకరిగా మనల్ని దినాన
ప్రభు తీసుకొచ్చినందుకై ఆయనకు నిండు మనస్సుతో మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉన్న మీ అందరికి కూడా నా నిండు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించండి, మహిమ బలములు యెహోవాకు చెల్లించండి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి. నైవేద్యం తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి. యెహోవా రాజ్యం చేస్తున్నాడు. లోకం కదలకుండా స్థిరపరచబడతా ఉంది. న్యాయాన్ని బట్టి ఆయన జనాలను పరిపాలన చేస్తున్నాడు. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించండి. ఏ వార్తను ప్రకటించాలి అని అంటే, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంతగా మనల్ని కనికరిస్తున్నాడో మనం చెప్పాలట. నిజంగా ఎన్నో ఒడిదుడుకులమయంగా ఎందరో కుటుంబాలు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. లోకంలో మనం గమనించినప్పుడు చాలా చిన్న చిన్న సమస్యలకే ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కుటుంబాలను పాడు చేసుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. జీవితాలను వృధా చేసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ మన జీవితాలలో ఎన్నో రకాలైనటువంటి ఉప్పెనలు, ఎత్తుపల్లాలు, ఎన్నో రకాలైనటువంటి భయానకమైన ఆందోళనకరమైన పరిస్థితులు. కొన్నిసార్లు ఈ పరిస్థితిలో నుంచి నేను బయటపడగలనా అనే సందర్భాలు, ఈ పరిస్థితి నన్ను ఏ దరికి చేరుస్తుందో అనే అనుమానాలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నిటిలోనూ ప్రభు చాలిన దేవుడుగా ఉంటూ తన సన్నిధిని, తన సహాయాన్ని మనకిస్తూ, ధైర్యాన్ని, నిబ్బరాన్ని మనకు కలుగు చేస్తూ, మరొక దినం మీద, మరొక పరిస్థితి మీద, మరొక మలుపు మీద మనకు ఆశను కలిగిస్తూ, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, ఆయన వాక్యము ద్వారా దేవుడు మనల్ని స్థిరపరుస్తూ, బలపరుస్తూ, ఆయన నడిపిస్తూ ఉన్న దేవుడుగా ఉన్నారు. ఇంత గొప్ప దేవుడు మన దేవుడు అనే సత్యాన్ని మనం ఈ భూమి మీద ప్రకటించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ గొప్ప దేవునికి స్తుతి నైవేద్యాన్ని సిద్ధపరచుకుని దేవుని మందిరావరణలోనికి రావలసినటువంటి వారమై ఉన్నాం. జనముల కుటుంబములారా, మీరందరూ ఆయనకు తగిన మహిమను చెల్లించండి, నైవేద్యమును తీసుకుని ఆయన సన్నిధికి రండి అని భక్తుడు పాడుతున్నాడు. మనము తీసుకోవలసిన నైవేద్యం ఏమండి, అది తీపిది, కారపది, చలిది, వేడిది కాదు. కానీ మనము స్తుతి నైవేద్యాన్ని సిద్ధపరచుకుని దేవుని దగ్గరకు రావాలి. మన జీవితాన్ని ఒక నైవేద్యము చేసి ఆయనకు అర్పించాలి. ఆయన ఎంత మహిమ కలిగిన వాడో, ఎంతగా మనల్ని బలపరుస్తున్నాడో, ధైర్యపరుస్తున్నాడో, నిబ్బరాన్ని ఇస్తున్నాడో. నిజంగా మానసికంగా ఎన్నో ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ, శరీరానుసారంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ, కుటుంబానుసారంగా ఎన్నో కలతలు, వెలితులు, బలహీనతలు, ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ, వీటన్నిటిలో కూడా ప్రభు మనకి తన చాలిన హస్తాన్ని చాపుతూ మనల్ని ఎలా నడిపిస్తున్నాడో మనం తలంచుకుంటూ ఆయన్ని స్తుతించటానికి, ఆయన సత్యాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆయన గొప్పతనాన్ని లోకంలో ప్రకటించటానికి మనం అందరం కూడా సిద్ధపడి ఈ ఆరాధనలోనికి రావలసిన వారమై ఉన్నామని ఈ కీర్తన మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శుభ నిరీక్షణని
మనం ఎక్కడా కూడా పోగొట్టుకోకూడదు. దేవుని కంటే మరి ఎక్కడో మనకు ఏదో విడుదల, వెసులుబాటు దొరుకుతుందేమోనన్న ఆలోచన మనం ప్రతి కోణంలోనూ మనం మానివేయటం మనకు మంచిది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు అంటున్నాడు. ఈ రోజున దేవుని కంటే మనకు ఆధారం ఏది లేదండి. దేవుడు మాత్రమే మన జీవితానికి సరిపోయినవాడు. ఆయన్ని మరి దేనితోనూ మనం సరిపోల్చలేం కదండి. అందుకే మనం అప్పుడప్పుడు పాడుకుంటాం కదా, సరిపోల్చగలనా నీ ప్రేమను, వివరించగలనా నీ మేలును, సరిపోల్చగలనా నీ ప్రేమను, వివరించగలనా నీ మేలును. నీవేగా నా క్షేమము, కాచావు గతకాలము. నీవేగా నా జీవము, ఉదయించే రవికిరణము. వర్ణించలేను యేసయ్యా, కీర్తించవుండలేనయ్యా. వర్ణించలేను యేసయ్యా, కీర్తించవుండలేనయ్యా. సరిపోల్చగలనా నీ ప్రేమను, వివరించగలనా నీ మేలును. రెండవ చరణం దీనిలో, కుదరని వ్యాధి, విడువని వేదన, జీవితమే బరువై కుసిగిపోతిని. కుదరని వ్యాధి, విడువని వేదన, జీవితమే బరువై విసిగిపోతిని. వైద్యుల కంటే మహనీయుడవు, స్వస్థతనిచ్చే జీవదాతవు. కడవరకు నీపై విశ్వాసమే, ఊపిరి ఆగిన అది విజయమే. వైద్యుల కంటే మహనీయుడవు, స్వస్థతనిచ్చే జీవదాతవు. కడవరకు నీపై విశ్వాసమే, ఊపిరి ఆగిన అది విజయమే. లెక్కించనేర్పు యేసయ్యా, నా బ్రతుకు దినములెన్నో. లెక్కించనేర్పు యేసయ్యా, నా బ్రతుకు దినములెన్నో. ఒక నిమిషం అండి. కుదరని వ్యాధి, విడువని వేదన, ఇలాంటి పరిస్థితుల్లో జీవితం విసిగిపోయింది. కానీ వైద్యుల కంటే మహనీయుడవు నీవున్నావు. స్వస్థతనివ్వగలిగిన వాడువు నా జీవానికి నీవే. కానీ నేను నీ మీద కడవరకు విశ్వాసం ఉంచుతాను. ఒకవేళ ఆ విశ్వాసము ఉంచే ఆ దారిలో నా ఊపిరి ఆగిపోయినా అది నేను విజయంగానే భావిస్తాను అంటున్నాడు భక్తుడు. ఈరోజు మన జీవితంలో మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని భ్రష్టు పట్టించుకోకుండా, మనలో ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, దైవికమైన సమాధానాన్ని ప్రతి మలుపులోనూ అనుభవిస్తూ దేవుడు కలిగించే ఆ గొప్ప
అనుభూతిని, దేవుడు కలిగించే ఆ గొప్ప భావనను, దేవుడు మనలో మిగిల్చే ఆ గొప్ప సమాధానాన్ని మనము ఆరాధిస్తూ స్తుతి నైవేద్యం ఆయనకు అర్పిస్తూ మనం అనుభవిస్తూ ఉన్న విడుదలను, సమాధానాన్ని, సంతోషాన్ని మనము లోకంలో ప్రకటించగలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మన జీవితాల్లో మనకు అనుగ్రహిస్తూ వస్తున్నటువంటి ఈ బలమైనటువంటి సన్నిధిని మనం ఎక్కడ కూడా పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు ఈ మధ్యాహ్నం మనము దేవుని ఎదుట నిందారహితులంగాను, విశ్వాస భ్రష్టత్వం లేని వారంగాను, పవిత్రులంగాను, నిష్కళంకమైనటువంటి అనుభవాలతో ప్రభు ముందు నిలవబడాలంటే మనం మనలో నుండి ఏం పోగొట్టుకోకూడదో కొన్ని విషయాలు నేర్చుకుందాం. వేటిని మనం పోగొట్టుకోకుండా కాపాడుకోవాలో కొన్ని విషయాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ మాట చూద్దాము. పిల్లలు నన్ను తీసుకెళ్ళాము. ఇది దినాలు చెడ్డవి గనుక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో 15వ మాట మనం చూస్తున్నాం. చూడండి, దినాలు చెడ్డవి గనుక మీరేం పోగొట్టొద్దు. అందరూ వినండి, ఏం పోగొట్టొద్దు? దేవుడు మీకు అనుగ్రహించిన సమయమును పోగొట్టొద్దు. సమయమును పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. దేవుడు మన జీవితాలలో మనకు అనుగ్రహించిన గొప్ప విషయాలలో గొప్పదేది అనంటే అది సమయం. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన సన్నిధిలో గడిపే సమయం, ఆయన పాదాల దగ్గర కూర్చునే సమయం. యేసు ప్రభు తమ ఇంటికి వచ్చినప్పుడల్లా మార్తమ్మ విస్తారమైన పనుల్లో మునిగిపోతూ తేలిపోతూ ఉండేది. కానీ మరియమ్మ మాత్రం సమయాన్ని ఏమాత్రం పోగొట్టుకోకుండా ప్రభు పాదాల దగ్గరే కూర్చుని ఆయన చెప్పేదంతా వింటూ వచ్చేదట. దేవుని బిడ్డలారా గమనించండి, విస్తారమైన పనుల చేత అలసిపోతూ మార్తమ్మ ప్రభు ముందు మరియ తన పనుల్లో సహాయం చేయట్లేదని ఒక సమస్యను తెచ్చిపెడితే ప్రభు ఏమన్నారంటే, అమ్మా, నువ్వు విస్తారమైన పనుల్లో నువ్వు తలమునకలైపోయావు, కానీ మరి అయితే ఉత్తమమైన దాన్ని ఎంచుకుందమ్మా అని చెప్పాడట. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక మాటైనా పోకుండా, ఒక క్షణమైనా పోకుండా దేవుని సన్నిధిలో మనం గడపాలని తాపత్రయాన్ని, ఆసక్తిని మనం కలిగి ఉండాలి. మన జీవితంలో దేవుడు మనకిచ్చిన సమయం పోయిన తర్వాత మనం ఎంత ప్రయాసపడినా ఆ సమయాన్ని మళ్ళీ మనం సంపాదించుకోవటం అనేది సాధ్యమయ్యే సంగతి కాదు. ఏశావు తన తండ్రి ఎంతో ప్రేమతో అతన్ని పిలిచి, నేను నిన్ను దీవించాలి, నేను చచ్చిపోతున్నాను, ఈలోపు నేను నిన్ను దీవించాలనుకుంటున్నాను, కాబట్టి నాకు రుచికరమైన భోజ్యం ఏదో నీకు తెలుసు కనుక దాన్ని సిద్ధపరిచి తీసుకురమ్మన్నాడు. తండ్రి ఏనాడు చెప్పని మాట అది. తండ్రి చెబుతున్నటువంటి శ్రేష్టమైన మాట అది. నేను చనిపోతున్నాను, నేను నిన్ను దీవించాలనుకుంటున్నాను. అబ్రహాము నుండి వచ్చిన దీవెన, ఇస్సాకులో ఉన్న దీవెన ఏశావుకి ఇవ్వాలని తండ్రి పిలుస్తున్నాడు. నా ప్రియమైన దైవ జనాంగమా, అతడు వెళ్ళి 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 ఎప్పుడుకో వచ్చాడు. వచ్చిన తర్వాత అతడు గమనించింది ఏంటంటే, తండ్రి వద్దనున్న దీవెనలన్నీ యాకోబు దగ్గరకు వెళ్ళిపోయినాయి అని గమనించాడు. ఒక్క దీవెనైనా లేదా, ఒక్క దీవెన, ఓన్లీ వన్, ఒక్కటి అని ప్రాధేయపడుతున్నాడు. కానీ అతని కొరకు దీవెనలు లేవు, కానీ శాపాలే ఉన్నాయి.
అతడు ఆ దీవెన కొరకు, ఆ దీవెనను పొందని ఆశించి చాలా ఏడ్చాడని వ్రాయబడి ఉంది. కానీ అతడు ఎంత ఏడ్చినా అతనికి ప్రయోజనం కలగలేదని దేవుని వాక్యం చెప్తుంది. నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావేమో. మారు మనస్సు పొందటానికి, రక్షణను పొందటానికి, పరిశుద్ధాత్మను పొందటానికి దేవుడు నీ జీవితంలో సమయాన్ని నియమించితే ఆ సమయాన్ని నువ్వు పోగొట్టుకుని ఏది క్షయమైపోతుందని దేవుడు చెప్తున్నాడు. ఏ పంచభూతములలో మింగిలై ఉన్నటువంటి ఏ వస్తువైతే రేపు మిక్కటమైన వేండ్రముతో లయమైపోబోతుందని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ క్షయమైపోయే వాటి కొరకు, ఆ క్షణమాత్రపు దీవెనను, సుఖాన్ని ఇచ్చే వాటి కొరకు పరుగులు తీసి అక్షయమైన దేవుని ఆశీర్వాదాలను ఒకవేళ మనం పోగొట్టుకుంటున్నామేమో. ఈరోజు ఈ బల్ల ఎదుట మనమందరం ఆలోచించవలసిన సంగతి ఏంటంటే, దేవుడు మన జీవితాల్లో మనకిచ్చిన సమయాన్ని మనం పోగొట్టుకుంటున్నామా, కాపాడుకుంటున్నామా? మనము సద్వినియోగం చేసుకుంటున్నామా, దుర్వినియోగం చేసుకుంటున్నామా? ఒక్కసారి మనమందరం ఆలోచించవలసినటువంటి అవసరం ఉందండి. మన జీవితంలో మనం ఆ సమయాన్ని మళ్ళీ పొందాలని మనం విశ్వప్రయత్నం చేసిన ఒక్కొక్కసారి ఆ సమయం అనేది, ఆ దీవెన అనేది, ఆ తరుణం అనేది, ఆ అవకాశం అనేది మన జీవితాల్లోనికి రాదు. నేను 10th క్లాస్ చదువుతూ ఉండగా విజయవాడ పరిచర్య మొదలుపెట్టాం. అక్కడ మొట్టమొదటిగా శుక్రవారం ఆరాధన జరిగేది. ఆ తర్వాత ఆదివారం ఆరాధన మొదలుపెట్టాం. శుక్రవారం నాడు ప్రతి శుక్రవారం గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో ఒక ఖాళీ వార్డు చూసుకుని ఆ వార్డులో అక్కడికి చాలామంది వస్తూ ఉండేవాళ్ళు, నర్సెస్, తర్వాత అక్కడ కాంపౌండర్స్, అక్కడ కొంతమంది విజయవాడలో మనకు పరిచయం ఉన్న అందరూ కూడా శుక్రవారం మధ్యాహ్నం 2:30కి అట్లా కూడుకునేవాళ్ళం మేము. అయితే అలా ఆ సమయంలో దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి, ఆమె చిన్నప్పుడు దేవుని ఎరిగిన వ్యక్తే కానీ పెళ్ళి చేసుకుని ఆ విగ్రహారాధనలో లోకంలో కలిసిపోయిన ఆ మనిషి దేవుని వాక్యం వినటం చేత మళ్ళీ దేవుని చేత పట్టబడ్డారు. ఆవిడ పేరు విజయ గారు. ఆవిడ దేవుని చేత పట్టబడి దొగ్పరొచ్చి బాప్తిస్మం తీసుకున్నారు. దాదాపు ఒక 7-8 సంవత్సరాల పైనే దేవుని సహవాసంలో ఆవిడ నడిచారు. ఒకసారి ఈ ఇందుపల్లి దాటిన తర్వాత ఏదో ఒక ఊరు, ఆ ఊరిలో ప్రార్థన పెట్టాం. అది కూడా శుక్రవారమే. ఆ ప్రార్థన కూటానికి ఆవిడ అప్పటికి రిటైర్డ్ అయిపోయినా సరే ఆ హాస్పిటల్లో నర్సెస్ అందరితో కలిసి ఆవిడ వస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజు అక్కడ ప్రార్థన అయిపోయింది. విజయవాడ వెళ్ళవలసిన వాళ్ళందరూ అటువైపు ప్లాట్ఫామ్లో వెళ్ళారు. మచిలీపట్నం వైపు రావలసింది మేమే కనుక నేను ఆవిడ మచిలీపట్నం అన్నమాట, ఇటువైపు ప్లాట్ఫామ్లో కూర్చున్న కాడించి ఆవిడ కన్నీళ్లతో నాతో మాట్లాడటం మొదలుపెట్టారు. ట్రైన్ వచ్చింది, ఏడుస్తూనే నాతో మాట్లాడుతూనే ఎక్కింది. నేను కౌతరంలో దిగేటంత వరకు ఆవిడ ఏడుస్తూనే నాతో చెబుతూనే ఉంది. ఏమనంటే, నేను యేసుప్రభుని చాలా దినాలు పోగొట్టుకున్నాను, యేసుప్రభుని తెలుసుకున్నాను, ఒక 7-8 సంవత్సరాలు అయింది, కానీ ఇంకా నేను దేవునికి పూర్తిగా లోబడలేదు. నేను దశంభాగం ఇవ్వని దొంగని, నేను నా కుటుంబ విషయాలను సెటిల్ చేసుకోలేని ఒక మూర్ఖురాలుగా మిగిలిపోయాను. నా కూతుర్ని భర్త వదిలిపెట్టేశాడు. నా కూతురికి నేను కొంత ఆస్తిని ఇవ్వాలనుకుంటున్నాను. నా కొడుకు ఇచ్చే పొజిషన్లో లేడు, వాడు మనసులో లేడు. కాబట్టి నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు కనుక ఇవన్నీ నేను చెయ్యాలనుకుంటున్నాను బాబు. మొట్టమొదటిగా నేను రేపు ఆదివారం వచ్చేటప్పుడు నేను దశంభాగం తీసుకొచ్చి మందిరంలో ఇస్తాను. ఆ తర్వాత సోమవారం నుండి ఈ పనులన్నీ నేను చేస్తాను. మా అమ్మాయికి రాయాల్సింది రాస్తాను, మా అబ్బాయికి ఇవ్వాల్సింది ఇస్తాను, మా రక్త సంబంధులకు కొంత నా దగ్గర నుండి వెళ్ళాలి, వాళ్ళకేదో ఇస్తాను, వీళ్ళకేదో ఇస్తే ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఎందుకమ్మా అవన్నీ నాకు చెప్తున్నారు అన్నాను. ఏమో బాబు, నాకు చెప్పాలనిపిస్తుంది, నా దుఃఖం ఆగట్లేదు. ఈరోజు వాక్యం ప్రార్థన తర్వాత నన్ను దేవుడు తాకేడనుంది. మంచిదేనమ్మా, సరే మీరు బాధపడమాకండి, ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను కౌతరంలో దిగేశాను. శుక్రవారం అయిపోయింది.
శనివారం ఆవిడ పెన్షన్ తీసుకున్నారు. ఆదివారం నాడు డోక్పర్ రావాలి ఆవిడ. సోమవారం నాడు రమ్మని చెప్పి డాక్యుమెంట్ రైటర్ని కూడా పిలిపించారంట వీలునామా రాయటానికి. అయితే శనివారం నాడు వాళ్ళ అమ్మాయి బండి ఎక్కి బందర్ దగ్గర గూడూరు ఏదో పని మీద వెళ్తున్నారు. ఉదయం 8 అట్లా. ఆ 8 వెళ్తున్న టైంలో వీళ్ళు స్కూటీ మీద వెళ్తా ఉన్నారు, స్లోలోనే ఉన్నారంట. అట్నుంచి అనుకోకుండా ఒక ప్లాట్ఫామ్ రిక్షా వచ్చింది. ఈ స్కూటీ ప్లాట్ఫామ్ రిక్షా 2 ఢీకొన్నాయి. ఆవిడ వెనక నుంచి అలా జారి పడిపోయింది. అంతే, చాలా చిన్నగానే జారిందంట. జారటంతోనే ఇక్కడ దెబ్బ తగలటం వల్ల చిల్లు పడిపోయింది. ఈ చిల్లు పడిపోయినటువంటి చిల్లులో రక్తం గవర్నమెంట్ గూడూరు దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేటంత వరకు బ్లడ్ పోతానే ఉంది ఆవిడలో. తీరా అక్కడికి వెళ్ళేసరికి చనిపోయింది. అయితే ఆ రోజున అందరూ ఏడుస్తున్నారు. ఏమనంటే, అయ్యో అసలు ఒక హాస్పిటల్లో చేర్చుకునే సమయం లేకుండా పోయిందే, ఏమీ చేర్చుకునే సమయం లేకుండా పోయిందే, అయ్యో కనీసం అమ్మ నువ్వు 2 రోజులైనా మంచం మీద పడుకుంటే నీకు చేసే సమయం లేకుండా పోయిందేంటమ్మా, ఇట్ట వెళ్ళిపోయావేంటమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. సుధా ఆవిడ పేరు. అయితే నాకు ఈ మాటలన్నీ వినిపించట్లేదు, నాకు మాత్రం ఆ రోజు ట్రైన్లో జరిగినవన్నీ వినిపిస్తున్నాయి. అయితే నేను ఒక మాట అనుకున్నాను, ఈవిడికి దేవుడు సమయం ఇవ్వక కాదు, సమయం ఇచ్చాడు, కానీ ఈవిడి సద్వినియోగము చేసుకోలేకపోయింది అని నేను బాధపడ్డాను. దేవుని బిడ్డలారా గమనించండి, చాలాసార్లు చాలామందిని పరిశుద్ధాత్మ దేవుడు ఒత్తిడి చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడు, కానీ హృదయాలు కరగవు. హృదయంలో ఉన్నటువంటి పాషాణం చాలా మందిలో ఏమండి గమనించండి నిలిచే ఉంటుంది. దేవుని మందిరంలోనికి వస్తూ కూడా వెకిలితనంతో ఉంటారు, నిర్లక్ష్యంతో ఉంటారు, ఏమండి అహంకారంతో ఉంటారు, గర్వంతో ఉంటారు, అతిశయంతో ఉంటారు, నాకేంటనే స్వభావంతో ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు చాలా స్వల్పమైన వ్యక్తివి, నీకు ఇచ్చిన సమయం చాలా విలువైంది, దాన్ని పోని మాకు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మొన్న ఒక ఆవిడ అందంట నాతో, డోక్పర్లో ఆవిడ, నా సంగతి ఏంటో బాబు నిన్ను అడుగందంట. సరే అంటే ఆవిడ వచ్చి నా దగ్గరికి వచ్చి, బాబు ఆవిడ సంగతి ఏంటో నిన్ను అడగమంటుందని అంది. అంటే నాకు నవ్వు వచ్చింది. ఏం చెప్పను ఆవిడ సంగతి, 2 విరోచనాలు అయితే ఆవిడ లెగాలన్నా లెగలేదు, దాంతోపాటు ఇంకొక వాంతి అయితే ఎవరు లేపినా లెగదని చెప్పాను నేను. ఆవిడ సంగతి అంటే ఇంకేం చెప్పను నేను. ఎవరి సంగతి అయినా సరే, నీ సంగతి అయినా నా సంగతి, 2 విరోచనాలు అయితే లెగాలన్నా లేగలేవు నువ్వు, దాంతోపాటు ఇంకొక వాంతి అయిందంటే నిన్ను ఎవరు లేపినా లేగలేవు కదండి. నాసికా రంధ్రములలో లేస మాత్రమైన ఊపిరిని కలిగి ఆడుతున్న బొమ్మలం మనం. పిల్లలు బోర్లు ఊది ఎగరేస్తారే, ఆ ఎగురుతున్న బోర్ల ఏ ముళ్ళు దిగితే టప్మంటదో ఎప్పుడు తెలియదు. అలా ఈ తోలు సంచిలో ఏమండి ఈ జీవితం మనం జీవిస్తున్నాం. ఎప్పుడు సమస్య పోతుందో, ఎప్పుడు ఆగిపోతుందో, ఎప్పుడు పగిలిపోతుందో మనకు తెలియదు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా హల్లెలూయా. ఏమండి గమనించండి, ఏముందని మనం పొంగిపోవాలి, ఏమీ లేదని మనం కృంగిపోవాలి. ఎవరు స్థిరమని మనం అతిశయపడాలి, ఎవరు అస్థిరమని చెప్పి మనం వేదన పడాలి. ఈ రోజున దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీవు సమయమును పోనివ్వద్దు అంటున్నాడు. 2వ సంగతిని చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21వ వాక్యం. దయచేసి చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21వ వాక్యం. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకో, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. పోనీయకుము. ఏం పోనీయకుము? లెస్స అయిన జ్ఞానము. ఏ జ్ఞానము? దయచేసి అందరూ చెప్తారా, నోరు తెరిచి చెప్తారా? ఏంటది? లెస్స అయిన జ్ఞానము అంటే మేలైన జ్ఞానము, మంచి జ్ఞానము. ఈ రోజుల్లో మనుషులకు చాలా తెలివి ఎక్కువైపోతుంది కదండి. ఆ తెలివి ఏం తెలివి అని అనాలి అని అంటే అది దెయ్యముల జ్ఞానం అని ఉంది బైబిల్లో.
లౌకిక జ్ఞానం అనుంది బైబిల్లో, ఊరక ఉప్పొంగే జ్ఞానం అనుంది బైబిల్లో. ఇలాంటి జ్ఞానం కాదు మనకు కావలసింది. పైనుండి వచ్చిన మృదువైన జ్ఞానం, సులువుగా లోబడే జ్ఞానం మనకు కావాలి. మనకే జ్ఞానం కావాలండి? ఎదుటివాడిని నోరెత్తనివ్వకుండా ఏమండి మాట్లాడే జ్ఞానం కాదు మనకు కావలసింది. ఒకళ్ళని మోసం చేసే జ్ఞానం కాదు కావలసింది. మోసాన్ని కప్పిపుచ్చుకునే మాటకారితనంతో కూడిన జ్ఞానం కాదు మనకు కావలసింది. మనకు కావలసింది ఏ జ్ఞానం అంటే దైవీకమైన బ్రతుకు బ్రతకటానికి కావలసిన జ్ఞానం మనకు కావాలి. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి గమనించండి, ఈ మధ్య ఏ పని చేసినా పోలీస్ డాగ్ స్క్వాడ్ పట్టేస్తుందని చెప్పి ఆ కుక్కలు వాసన చూడకుండా ఉండాలని కారపొడి జల్లి వెళ్తున్నారంట దొంగలు. తెలివి మీరిపోయారు కదండి. మన ఈ మధ్య ఎవరో ఒక అతను భార్యను చంపి అడ్రస్ లేకుండా చేయటానికి మిక్సీ పెట్టాడంట. కుక్కర్లో వేసి మిక్సీ పెట్టాడంట. ఎక్కడి నుంచి వస్తుంది దయ్యపు జ్ఞానం? దేవుని బిడ్డలారా గమనించండి. అత్తగారు మాటికి ఏడిపిస్తుందని దొంగ పోలీస్ ఆటాడదాం అత్త నువ్వు నేనని చెప్పి ఒక అమ్మాయి వంటగదిలో అత్తగారిని కూర్చోబెట్టి తాడు పెట్టి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటి ఇచ్చేసిందంట. అదేమంటే దొంగ పోలీస్ ఆట ఆడుకున్నామని చెప్తుందంట. దేవుని బిడ్డలారా గమనించండి, మానవుని జ్ఞానం వెర్రితలలు వేస్తూ ఉంది. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఈ అంత్యకాలములో, అపాయకరమైన కాలములో దేవుని రాకడ సమీపిస్తూ ఉన్న నేటి దినాల్లో నీకు ఏ జ్ఞానం కావాలంటే లెస్సయైన జ్ఞానము కావాలి. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం కావాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, మూఢురాలు తన ఇంటిని పెరికి వేసుకుంటుంది. మనకు దైవికమైన జ్ఞానం కావాలి. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానమునకు నిర్వచనం దేవుని వాక్యమే చెప్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అంటున్నాడు. నీకు భక్తి ఉంటే చాలదు, భయం కావాలి. నీకు భయం ఉంటే చాలదు, భక్తి కావాలి. భయము ప్లస్ భక్తి, భయభక్తులతో కూడినటువంటి జీవితం నీకు కావాలి. అదే దైవికమైన జ్ఞానమునకు మూలము. కనుక లెస్స అయిన జ్ఞానమును పోనివద్దు, సమయమును పోనివద్దు. 3వ మాట, దయచేసి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3వ మాట చూద్దాం. మహాజ్ఞాని అయిన సొలొమోను మనము ఏమి పోగొట్టుకోకూడదో, ఏమి సంపాదించుకోవాలో మనకు తెలియచేస్తున్నాడు. అమ్మ, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఏమండి 3వ సంగతిని ఆలోచిస్తున్నారా? ఏంటి? ఏం పోగొట్టుకోకూడదంటే దయను సత్యమును పోనివ్వకూడదట. నీవు సత్యము కలిగిన వాడవై ఉండాలి, యథార్థత కలిగిన వాడవై ఉండాలి. సత్యమును అమ్మివేయక ఉంచుకొనము అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది అని వ్రాయబడి ఉంది. నా తండ్రి, నీవు వారిని సత్యమందు ప్రతిష్ఠ చేస్తున్నావు అంటున్నాడు యేసు ప్రభు. మనము ఎక్కడ ప్రతిష్ఠించబడాలంటే సత్యమునందు ప్రతిష్ఠించబడాలి. మనము సత్యమునకు వారసులం అవ్వాలి. మనం మాట్లాడుతున్న మాటలో సత్యం ఉండేటట్లుగా మనం ప్రయాసపడాలి. కన్న తల్లిదండ్రులతో అసత్యమే మాట్లాడి, కట్టుకున్న భార్యతో భర్తతో అసత్యమే మాట్లాడి, కడుపున పుట్టిన బిడ్డలతో అసత్యమే మాట్లాడి, తోబుట్టువులతో అసత్యమే మాట్లాడి, ఏమండి గమనించండి, ఈ అసత్యం ద్వారా వచ్చే వచ్చుబడిని చూసి మురుసుకుంటున్నటువంటి జనాలు ఈ లోకం మీద ఎంతో మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, నమ్మకం మీద మోసం చేసి సత్యాన్ని విడిచిపెట్టి ఏమండి గమనించండి సంపాదించుకునేటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు. సత్యమునకు దూరంగా బ్రతుకుతూ అసత్యమే ఆహారంగా తింటూ ఉన్నటువంటి వారు ఎంతోమంది లోకం మీద ఉన్నారు. ఆ కాగితాలు కాదు ఈ కాగితాలని చెప్పి అబద్ధంగా సంతకాలు పెట్టించుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
చదువులేని వారిని మోసం చేసి, అమాయకుల్ని మోసం చేసి, మంచి వారిని మోసం చేసి, ఏమండి అసత్యంతో అబద్ధంతో జీవితాన్ని గడిపేసుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. దొంగ మనస్సు కలిగి ఉన్న, సత్యవంతమైన స్వభావం కలిగి ఉన్నట్టుగా నటించి వాళ్ళ జీవితాల్లో ఎదుటి వారిని మోసం చేసే స్వభావం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే ఈ రోజున దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీవు కలిగి ఉన్న సత్యమును, నీవు కలిగి ఉన్న దయను ఎక్కడా నీలో నుండి పోనివ్వకుండా జాగ్రత్త పడు. ఎక్కడా నీలో నుండి పోనివ్వకుండా నువ్వు జాగ్రత్త పడు. నా ప్రియమైన దైవ జనాంగమా, గిద్యోను కుమారులందరూ ఒక ప్రక్కనుంటే, గిద్యోను కుమారుడు ఒక పక్క నుండి తన యొక్క ఏమండి రక్త సంబంధులైన వారిని అందరినీ చంపించాడట. కారణం ఏంటంటే అతడు రాజ్యానికి రావాలని, అతడు న్యాయాధిపతిగా ఉండాలని. ఒక్కడు తప్పించుకున్నాడంట. ఆ ఒక్కడు అంటున్నాడు, నీవు ఘోరమైన చావు చస్తావు అంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఏమండి అసత్యాన్ని సత్యాన్ని అసత్యంగా మారుస్తూ దేవుని ప్రవక్తలతో నింపబడిన ఇశ్రాయేలు దేశమంతటిని పాడు చేసింది యెజెబెలు రాణి. ఏం చేసింది? బయలు ప్రవక్తలతో ఇశ్రాయేలు దేశం మొత్తాన్ని నింపేసింది. ప్రవక్తలందరినీ ఒక భక్తుడు పోషిస్తున్నాడు, గుహలో పెట్టి వారికి కావలసిన గ్రాసం అంతా అందజేస్తున్నాడు. దేశంలో ఎక్కడ దేవుని నామం, దేవుని పేరు, దేవుని ఆరాధన అనేది లేకుండా చేసేసింది. తన పుట్టింటి కాడి నుంచి తెచ్చినటువంటి దేవతా ప్రతిమలను నిలవబెట్టి ఇశ్రాయేలు ప్రజలందరినీ కొండల మీద బలులర్పించేవారిగా, ధూపాలను అర్పించేవారిగా, ధూపదీప నైవేద్యాలను సమర్పించేవారిగా మార్చేసింది. అలా మార్చేస్తూ నాకు తిరుగులేదు అనుకుంటున్న తరుణంలో భర్త అలిగినట్టుగా కనపడ్డాడు ఒకరోజు. ఎందుకు అలుగుతున్నావు నువ్వు అని అడిగింది. వాడున్నాడే మన నగరం ఆనుకుని పొలం కలిగినోడు నాబోతు, వాడు నేను పొలం అడిగాను, వాడిని ఇవ్వనన్నాడు అని ఆహాబు చెప్పాడు. యెజెబెలు పెచ్చోడా, అసలు దీనికి నువ్వు ఏడుస్తావా? ఎలా నువ్వు స్నానం చేసి బట్టలు మార్చుకుని శుభ్రంగా భోంచేయి అని చెప్పి ఇద్దరు పనికి మాలిన వాళ్ళని ఎన్నుకుందంట. ఎవరిని పిలిచింది? ఒక ఇద్దరు పనికి మాలిన పిలిచింది. పిలిస్తే ఈ పనికి మాలిన వాళ్ళకి ఏదైతే చెప్పిందో వాళ్ళు సమాజం ముందు నాబోతుని నిలవబెట్టి ఏం చెప్తున్నారంటే, నిశ్చయముగా ఇతడు దైవ దూషణ చేయటం మా చెవులతో మేము విన్నాం అంటున్నారంట. ఓ, దైవ దూషణ చేశాడా? కాబట్టి ఇశ్రాయేలులో దైవ దూషణ చేసిన వాడు ఎవడు బతకటానికి వీలు? అసలు దైవనామస్మరణే లేకుండా చేసేసింది యెజెబెలు. ఆవిడ్ని రాళ్ళు పిచ్చుకుని కొట్టే జనం కాదు వీళ్ళు. దైవ దూషణ చేశాడని అభియోగం మోపబడినటువంటి నాబోతుని రాళ్లతో కొట్టి చంపుతుంటే దైవజనుడు అన్నాడు, ఈరోజు సత్యాన్ని అసత్యం నువ్వు చేశావు, కానీ నాబోతు రక్తమును నాకిన కుక్కలు చావనే చావవు, బ్రతికే ఉంటాయి. కారణం ఏంటంటే నీ రక్తాన్ని నాకటానికి అవి ఎదురు చూస్తాయి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అసత్యం అనేది ఎక్కడైనా ఎప్పుడైనా పుట్టగొడుగులాగా మొలవాల్సిందే. నీలో అసత్యం దాచి ఉంచుకున్నంత కాలం నీవు అభివృద్ధిని పొందలేవు, ఆశీర్వాదాన్ని పొందలేవు, మనశ్శాంతిని పొందలేవు, విడుదలను పొందలేవు, ఆనందాన్ని పొందలేవు. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సత్యమును నీలో నుండి పొనయకము అంటున్నాడు. ప్రభు నీ జీవితంలో చూపుతున్న కృప కొరకై స్తుతి నైవేద్యమును సిద్ధపరుచుకుని ఆయన మందిరములోనికి వచ్చి ఆరాధించి లోకములోనికి వెళ్ళి ఆయన వార్తను నువ్వు చెప్పాలి అనంటే నీలో నువ్వు పోగొట్టుకోకుండా కాపాడుకోవలసినవి కొన్ని ఉన్నాయి. వాటిని మనం ధ్యానిస్తున్నాం. మొదటిది, సమయాన్ని పోగొట్టుకోకూడదు. రెండవది, లెస్సయైన జ్ఞానాన్ని పోగొట్టుకోకూడదు. మూడవది, ఏమండి, దయను సత్యమును పోగొట్టుకోకూడదు. నాలుగవ సంగతిని కూడా త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. దయచేసి చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 3వ మాట మనము చూద్దామండి. సామెతల గ్రంథం అమ్మా, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము. అమ్మా, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము. 7:25 చూడండి అమ్మా, సామెతల గ్రంథం 7:25. దీనికి అనుబంధంగా ఆ మాట చదివి ముందుకెళ్ళిపోదాం.
సామెతల గ్రంథం 7:25. జార స్త్రీ మార్గముల తట్టు నీ మనస్సును తొలగనీయకుము, దారి తప్పి అది నడుచు త్రోవలోనికి నీవు వెళ్ళకము నా కుమారుడా. జార స్త్రీ మార్గములలోనికి నువ్వు వెళ్ళవద్దు, నీ బలమును స్త్రీలకు ఇయ్యకము. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ స్త్రీ పురుషుడు అనే భేదం కాదు, కానీ సంఘములో ఉన్న మనం అందరం ఈ మాటను ఎలా తీసుకోవాలంటే, నీలో ఉన్న పరిశుద్ధతను పోనీయకము అంటున్నాడు దేవుడు. సమయమును పోనీయకము, జ్ఞానమును పోనీయకము, సత్యమును పోనీయకము, పరిశుద్ధతను పోనీయకము. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు. నా ప్రియమైన దైవ జనాంగమా, చాలామంది జీవితాల్లో ఏమండి గమనించండి, పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నటువంటి అనుభవాలు నేటి దినాల్లో చూస్తున్నాం. దేవుడు నిన్ను ప్రేమించి ఏ భర్తకైతే అప్పగించాడో ఆ భర్తకు నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను ప్రేమించి ఏ భార్యతో అయితే నిన్ను ఆశీర్వదించాడో ఆ భార్యతో నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను ప్రేమించి ఏ కుటుంబాన్ని అయితే నీకు ఇచ్చాడో ఆ కుటుంబాన్ని దైవికంగా నడిపించుకో. నీ జీవితంలో ఎక్కడ అపవిత్రత అనేది చోటు చేసుకొని మాకు. ఈ అపవిత్రత అనేది కుటుంబాలను పాడు చేస్తుంది, కుటుంబాలను పాడు చేస్తుంది. ఒకసారి డోక్పూర్లో నేను గృహ దర్శనాలకు వెళ్ళాను. ఒక ఇంట్లో నేను అడుగు పెట్టాను. వాళ్ళ ఇంటి వాకిట్లో వాళ్ళు గారెలు వండుకుంటున్నారు. గారెలు వండుకుంటుంటే గారెలు వాసన బజార్లోకి వస్తుంది కదా, సాయంత్రం పూట బజార్లోకి వస్తుంటే వీళ్ళు గారెలు వండుకుంటున్నారు అనుకున్నాను. నేను వెళ్ళేసరికి ఆవిడ గారెలు వేస్తుంది, ఆయన గారెలు తీస్తున్నాడు. ఇక్కడ వరకు ఏం తప్పు లేదు కదా, ఆవిడ వేయొచ్చు, ఆయన తీయొచ్చు. అలా తీస్తూ ఉండగా ఈ చేత్తో సిగరెట్ పెట్టుకుని ఈ చేత్తో గరిటె అపకబెట్టి తీస్తున్నాడు. ఇంతకీ ఈ సిగరెట్ పట్టుకుని గారెలు తీసేవాడు ఎవడంటే, చచ్చిపోతున్నాడంటే అందరం బలోమంటే ఏడిస్తే ప్రభు బ్రతికిస్తే, తిన్నగా నేను హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు మా కొంపలో అడుగుపెట్టను, మందిరంలోనే అడుగు పెడతానని చెప్పి మందిరంలో అడుగుపెట్టి మందిరంలో 3 రోజులుండి బాప్తిస్మం తీసుకుని ఇంటికి వెళ్ళిన భక్తుడిన. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఆ భార్యకైనా బుద్ధి ఉండొద్దు, ఆవిడే పాపం బాప్తిస్మం తీసుకున్న ఆవిడే. దేవుని బిడ్డలారా, ఆ రోజు నేను వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత నేను నిలువున అసలు ఎంత నీరు గారిపోయానంటే, నేను ఎంత కన్నీరు అక్కడ విడిచానంటే, నేను ఆ రోజున ఎప్పటికీ మర్చిపోలేను. ప్రభువా, ఈ ఇంటిని కీడు నుండి తప్పించయ్యా, నిన్నెరిగి ఇలాగ బ్రతుకుతున్నారు వీళ్ళు, మన్నించయ్యా అని చెప్పి ప్రార్థన చేసి మంచినీళ్ళు కూడా తాగాలనిపించలేదు నాకు, వచ్చేసాను. కొద్ది కాలానికి చిన్నమ్మాయి చచ్చిపోయింది, కొద్ది కాలానికి భార్య చచ్చిపోయింది, కొద్ది కాలానికి ఇంకొక అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి చచ్చిపోయింది. అసలు ఇవాళ ఆ ఇల్లే అక్కడ వాళ్ళకి లేకుండా పోయింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో తెలుసా? ఈ చెదలు ఎందుకు వచ్చిందో తెలుసా? పాపం ప్రవేశించింది. నా ప్రియమైన దైవ జనాంగమా, భయంకరమైనటువంటి స్థితి. దేవుని బిడ్డలారా గమనించండి, మన జీవితాల్లో రాకుండా ఉండాలంటే మనము దైవికమైనటువంటి జ్ఞానముతో నింపబడి దేవుని మాటలను మన మనస్సులోనికి మనము తీసుకోగలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను, మన టాప్ టు బాటమ్ ఆయన గమనిస్తాడట. ఇంత అవసరమా? ఇంత వాక్యం అవసరం లేదు, ఇంత లోతుకు అవసరం లేదు, ఏదో నామినల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పే చాలామంది అభిప్రాయం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దేనిని మాట్లాడుతున్నాడో దానిని మాట్లాడే యాజకుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఆ యాజకుని మాటలను నీ గుండె లోతుల్లోనికి చేర్చుకుని నీలో కుళ్ళుంటే ఆ కుళ్ళును బయటికి పంపితే నువ్వు బ్రతికి తీరతావు. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ యాజకుని మాటలకు నువ్వు భాష్యాలు ఇవ్వాలని చూస్తే నీకు రేపు భాష్యం ఇచ్చేవాడు ఉండడని గుర్తు చేసుకో. దేవుని వాక్యం చెప్తుంది మనల్ని పోగొట్టుకోవద్దు అని చెప్తుంది.
ఏం పోగొట్టుకోవద్దని చెప్తుంది? సమయాన్ని పోగొట్టుకోవద్దని చెప్తుంది. రెండవది లెస్స అయిన జ్ఞానమును పోగొట్టుకోవద్దని చెప్తుంది. మూడవది సత్యమును పోగొట్టుకోవద్దని చెప్తుంది. నాలుగవది అమ్మా పరిశుద్ధతను పోగొట్టుకోవద్దని చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే మొన్న గాజులపాడులో బాబురావు గారు కూటమి పెట్టారు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమనంటే ఆయన జ్ఞానేంద్రియములను పరిశోధించే దేవుడట. దేన్ని పరిశోధిస్తాడటండి? ఎక్కడ? ఏటిని? జ్ఞానేంద్రియములను. టీచర్ గారు, పంతులమ్మ గారు, పంతులే గారు, జ్ఞానేంద్రియములు ఎన్ని, అవి ఏవి అని అడుగుతారు కదా. జ్ఞానేంద్రియములు ఎన్ని, అవి ఏవి అని అంటే టక్కన సమాధానం చెప్తారు పిల్లలు. ఎన్ని, ఏవి అని అంటే చెప్తారా ఎవరైనా? చెప్పండి అమ్మా. కళ్ళు, తర్వాత చెవులు, తర్వాత వీడికేమొచ్చింది మాయరోగం. వాక్యం చెప్పమంటే ఎన్ని చెప్తున్నాడు అనుకుంటున్నారా? నేను చెప్పట్లేదండి, వాక్యంలో ఉంది. ఆయన దేన్ని పరిశీలిస్తాడట? జ్ఞానేంద్రియములను పరిశోధిస్తాడంటండి. ఏటిని? కళ్ళను పరిశీలిస్తాడట, ముక్కును పరిశీలిస్తాడట, నాలుకను పరిశీలిస్తాడట, చెవులను పరిశీలిస్తాడట, చర్మమును పరిశీలిస్తాడట. ఈ చర్మం దేని కొరకు ఆశపడుతుందో ఆయన పరిశీలనలోనికి వెళ్తుందట. ఈ చెవులు దేన్ని వింటున్నాయో ఆయన పరిశీలనలోనికి వెళ్తుందట. ఈ ముక్కు దేన్ని చూస్తుందో ఆయన పరిశీలనలోనికి వెళ్తుందట. ఈ నాలుక ఏం మాట్లాడుతుందో ఆయన పరిశీలనలోనికి, పరిగణలోనికి వెళ్తాయట. కాబట్టి మనం మాట్లాడేసాం, అయిపోయింది, మనల్ని ఎవరు ఏమనరు అనటానికి వీల్లేదు. ఇక్కడ నిలవబడి నేను మాట్లాడే మాటలన్నీ రేపు ముందు నాకు తీర్పుగా మారబోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ మీద ఒకే ఏళ్ళు చూపుతున్నాను, కానీ నా వైపు 4 ఏళ్ళు. అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా? అనేకులు బోధకులు కాకండి అని చెప్పాడు. అంటే నన్ను మొదలుకొని మిమ్మల్ని వరకు అందరినీ దేవుడు తీర్పులోనికి తెస్తున్నాడు. అయితే మనము తీర్పులో నిలవబడకుండా మనము యేసు రక్తము చేత కడగబడిన వారమై నిత్య విమోచనకు మనం హక్కుదారులం అవ్వాలని 2025 సంవత్సరాల క్రిందట నా యేసయ్య కలువరి సిలువలో భూమికి నట్ట నడుమున ఆయన తన రక్తాన్ని చిందించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేహమును పాడు చేసే జారత్వమైన, దేహమును పాడు చేసే వ్యభిచారమైన, మనసును కల్మషములోనికి త్రోసివేసే ఏ విధమైన పాపమైన నీకు నాకు అంటకుండా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధత మనలో నుండి పోకుండా జాగ్రత్త పడాలి. నీ భర్త కొంతవరకే నేను చూడగలడు, నీ భార్య కొంతవరకే నేను చూడగలదు, నిన్ను మనుషులు కొంతవరకే గమనించగలరు, కానీ నిన్ను నిట్ట నిలువునా గమనిస్తున్నవాడు నీ దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఎదుట నీవు నిందారహితుడవై ఉండాలి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పోనివ్వ మాకు,
దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను పానివ్వమాకు. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను పానివ్వమాకు. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మాభిషేకాన్ని పానివ్వమాకు. ఏమండి గమనించండి, గొప్ప గొప్పగా పాటలు పాడగలిగిన వాళ్ళే ఏమండి గమనించండి, శరీరపు మనస్సు ఆలోచనలను అదుముకోలేక భ్రష్టులైపోయారు. గొప్ప గొప్పగా బోధించగలిగిన దేవుని సేవకులే పాపమనే ఉచ్చులో చిక్కుకుపోయారు. ఏర్పరచబడిన వాళ్ళు సహితము పడిపోయే రోజులు ఇవి. పాపం విస్తరిస్తున్న రోజులు ఇవి. పాపం పరిపక్వమై ఏమండి పండుతూ ఉన్నటువంటి రోజులు ఇవి. అయితే ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, మన జీవితాలలో పవిత్రత పోకుండా జాగ్రత్త పడాలట కదండి. చెప్పండి, మీరు చెప్పండి, ఎన్ని చెప్పాను? సమయమును పోనివ్వద్దు. రెండవది, లెస్ అయిన జ్ఞానమును పోనివ్వద్దు. మూడవది, అమ్మా, సత్యమును పోనివ్వద్దు. నాలుగవది, పరిశుద్ధతని పోనివ్వద్దు. ఎందుకంటే మనము పరిశుద్ధులు అగుటయే దేవుని చిత్తము. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండమని ప్రభు చెప్పారు. మనము పరిశుద్ధులం అవ్వాలని ఆయన పాపిగా కలువరి సిలువలో మారిపోయాడు. కాబట్టి మనము పరిశుద్ధతను పోనివ్వకూడదు. ఇక ఐదవది, ఆఖరిది నేను మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిచ్చేస్తానండి. దయచేసి చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 21వ వాక్యం చూసి వాక్యాన్ని ముగించేసుకుందాం. ఈ పరిశుద్ధమైన బల్లలోనికి మనం వెళదాం. అమ్మా, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో. ఏంటివవి? చెప్పాలి. ఏంటండి? గట్టిగా చెప్పండి. ఏంటది? వాక్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము నీకు నెమ్మదినిచ్చేది. ఈ వాక్యము నీకు దేవుని సన్నిధిని పరిచయం చేసేది. ఈ వాక్యము నీ అంతరంగంలో ఉన్న చింతను తొలగించేది. ఈ వాక్యము నిన్ను బ్రతకటానికి బలపరిచేది. ఈ వాక్యము నీకు బ్రతుకు మీద ఆశను చిగురింపచేసేది. ఈ వాక్యము నీ కుటుంబాన్ని కట్టగలిగింది. ఈ వాక్యము నీ అంతరంగాన్ని బలపరచగలిగింది. ఈ వాక్యము నీలో నూతన శక్తిని నింపగలిగింది. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నా ప్రియమైన దైవ జనాంగమా, ఈ రోజున మనవి చేస్తున్నాను, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు ఆయన ఇన్ని మాటలు చెప్తున్నాడు? జాగ్రత్త, పోగొట్టుకోమాకు అని ఎందుకు చెప్తున్నాడంటే, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమించి విలువైన సమయాన్ని నీకు ఇస్తున్నాడు, విలువైన జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాడు, విలువైన సత్యాన్ని నీకు ఇస్తున్నాడు, విలువైన బలాన్ని నీకు ఇస్తున్నాడు, పరిశుద్ధతను నీకు ఇస్తున్నాడు, విలువైనటువంటి వాక్యాన్ని నీకు ఇస్తున్నాడు. వీటిని పోగొట్టుకోమాకు అని చెప్తున్నాడు. అందుకే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాటి విలువను నువ్వు తెలుసుకోకపోతే వాటిని పోగొట్టుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మానసికంగా కొంత బాగోనోళ్ళు ఒక ఇద్దరు ఉండేవాళ్ళండి ఒక ఇంట్లో, మా ఊర్లో. మేము చిన్నప్పుడు ఆడుకుంటాకి వెళ్తూ ఉంటే వాళ్ళు అన్ని అరటికాయలు, దానిమ్మకాయలు, ఆ బిస్కెట్ ప్యాకెట్లు అవన్నీ బజార్లోకి ఇసురుతూ ఉండేవాళ్ళు. ఇసురుతూ ఉంటే మేమేం చేసేవాళ్ళం అంటే, ఇక ఆ వీధికి వెళ్తాం ఆలస్యం అవి చూసుకునేవాళ్ళం, వాళ్ళు ఇసిరారా లేదా అని. రోజు విసిరేవాళ్ళు. ఒకసారి వాళ్ళు విసిరి అలాగే నిలబడి చూస్తూ ఉండేవాళ్ళు. మేము ఏరుకుంటాం అనుకోండి, తినమాకండ్రా చచ్చిపోతారు మీరు, అవి విషాలు గరాలు అనేది ఒక ఆవిడ.
ఏంటయ్యంట? ఆవిడికి తెలియదు అవి అరటిపండు అని ఆవిడకి అర్థం కావట్లేదు. అది విషం అనుకుంటుంది. ఎందుకంటే ఇది పని చేయట్లేదు. ఈ రోజున ఇది విషం అనుకుంటున్నావు నువ్వు, ఇది నీకు అవసరం లేదనుకుంటున్నావు. అందుకే దీనికంటే దేనికో స్థానం ఇస్తున్నావు. ఇక్కడ నువ్వు ఎంత విన్నా ఈ మెట్టులు దిగిన తర్వాత నువ్వు దేవుడిగా మారట్లేదు. నీకు ఆయన రూపం ఇవ్వాలని చూసినా ఆ రూపంలో నీకు నువ్వు రాలేకపోతున్నావు. కారణం ఏంటంటే దీని విలువ తెలియని పిచ్చిలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమైతే దేవునికి స్తోత్రం చెప్పండి, అబద్ధమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. దానికి దీనికి చెప్పరు కొంతమంది తెలివిగలోళ్ళు. వింటున్నారా అండి? వాళ్ళు అలా విసిరేస్తుంటే వీళ్ళకి తెలియదు అప్పుడు నాకు. తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత అయ్యో వాళ్ళకి మానసిక పరిస్థితి లేదంట, సరిగ్గా లేదంట, అందుకే విసురుతారంట అట్లా అని తెలుసుకున్నాను నేను. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన మానసిక పరిస్థితి కూడా సరిగా లేక, మన ఆత్మీయత కూడా సరిగా లేక మనము దేవుని వాక్యాన్ని కాలదన్నుతున్నామండి. మనకు బైబిల్ అంటే చాలా గౌరవం, మందిరం అంటే చాలా గౌరవం, కానీ బైబిల్లో ఉన్నదంటే మనం పాటించటంలో వెనకపడుతున్నాం. అయితే ఈ రోజున దేవుని ప్రేమ బల్ల రూపంలో మనల్ని పిలుస్తుంది. ఆయన రక్తమైన మాంసం ఇక్కడ ఉన్నాయి, ఆ రక్త మాంసాలు మనల్ని పిలుస్తున్నాయి. నేను మీకు ఇచ్చిన విలువైన వాటిని పోగొట్టుకోమాకండా రా అంటున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన కృప మన జీవితాలకు తోడయుండి మనల్ని బలపరచును గాక. మనం ఏటిని పోగొట్టుకోకుండా బలపరచబడుదుము గాక. మనం అన్నిటిని కాపాడుకునే వాళ్ళంగా మనల్ని దేవుడు బలపరచును గాక. ఆమెను అందరం ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి లేచి నిలబడతారా? బల్లను సమీపిస్తున్నాం కదా, ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. నోరు తెరుద్దాం. ప్రభువా, సమయాన్ని పోగొట్టుకుంటున్నానా నాయనా, జ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నానా ప్రభువా. అయ్యా, నా జీవితంలో నేను దేన్ని పోగొట్టుకున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. నా జీవితంలో నువ్వు ఇచ్చిన అవకాశాలను పోగొట్టుకుంటున్నానా ప్రభువా. మానలేని కన్నులు నాకున్నాయా, లోబడలేని హృదయం నాకుందా, నా బలం నేను ఎక్కడిస్తున్నాను? ఓ దేవా, నన్ను క్షమించవా. అమ్మా, ఒక్క నిమిషం నోరు తెరవండి అమ్మా, నోరు తెరవండి నాన్న, అన్నా నోరు తెరవండి, తమ్ముడు, బాబు, చిన్నోడా నోరు తెరువు, బాబు, పాప నోరు తెరువు, కన్నులు తెరవద్దు, నోరు తెరువు, హృదయం తెరువు. ఒక మాట చెప్పు ఆయనతో, నా పాపం నా బిడ్డల ఒళ్ళో వేయొద్దు ప్రభువా. నా కుటుంబాన్ని నువ్వు దీవించయ్యా, నన్ను నువ్వు దీవించయ్యా. నాకు తెలిసి తెలియని తన వల్ల నేను వేసిన తప్పటడుగులు నన్ను క్షమించు. నేను దేన్ని పోగొట్టుకోవద్దు ప్రభు, నీవిచ్చిన సమయాన్ని పోగొట్టుకోవద్దు. నేను చాలా సమయాన్ని వృధా చేసుకుంటున్నాను. నువ్వు నేర్పుతూ ఉన్న జ్ఞానాన్ని నేను పోగొట్టుకుంటున్నాను. నన్ను క్షమించు. అమ్మ, నోరు తెరవండి, దయచేసి నోరు తెరవండి. మనం ఇంతమంది ఉన్న నోరు తెరిస్తే ఎంత శబ్దం రావాలి? అడగండి, అడగండి. యేసయ్యా. మీ పక్కన మాట మీరు వినొద్దు, మీరు అడగండి. నోరు తెరవండి, అడగండి. ప్రభువా, బల్లను సమీపించబోతున్నావమ్మా, భయం రావట్లేదా? దుఃఖం రావట్లేదా? హృదయంలో చింత కలగట్లేదా? అయ్యా, నేను ఎలా ఉన్నాననే ప్రశ్న వేసుకో. నీ బిడ్డలు ఎలా ఉన్నారు? ఉపదేశంలోనే ఉన్నారా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నీకు స్తోత్రాలు. ఏదైనా పోయిన తర్వాత నువ్వెంత ప్రయాసపడినా, నేను ఎంత ప్రయాసపడినా అది దొరకదు. ప్రభు మనల్ని దీవిస్తున్నప్పుడే, ప్రభు మనల్ని అనుగ్రహిస్తున్నప్పుడే, ప్రభు మనకు అనుమతిస్తున్నప్పుడే ఆయన శిలువ ప్రేమను మనం వృధా చేసుకోవద్దండి.
ఆయన సిలువ ప్రేమను మనం వృధా చేసుకోవద్దు. దేవుడు మనకిచ్చిన ఆయుష్ ఆరోగ్యం ఉండగానే మనం ప్రభువుకు భయపడదాం, ప్రభువుకు లోబడదాం, ప్రభుని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. హృదయారణ్యములో నీ కృంగిన సమయములో హృదయారణ్యములో నీ కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు, కేక నాకు, ఒక కేక నాకు. హృదయారణ్యములో నీ కృంగిన, అవును ప్రభువా, హృదయారణ్యములో నీ కృంగిన సమయములో పించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. పాడదామా? కేక నాకు, ఒక కేక నాకు. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభు కార్యముల్. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని. బలమంతా పోయాక, బలమంతా నా యేసుని నమ్మాలని ఉంది, నా యేసుని వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు, కేక నాకు, ఒక కేక నాకు. ఆమేన్. అందరు దయచేసి చప్పట్లు కూడా, అందరం కూడా ప్రభుని ఆరాధన చేద్దాం. ఎవరు మౌనం ఉండద్దండి. హృదయం పగిలి తెల్లటి రక్తం కళ్ళ వెంట రావాలి. ఆ రక్తముతో ఆయన కాళ్ళు కడగాలి. అయ్యా నన్ను క్షమించు, నేను దేన్ని పోగొట్టుకుంటున్నాను, మన్నించు. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. ఇష్టంతా చదవాలని ఉంది నీ వాక్యము, చదవాలని ఉంది నీ వాక్యం. అవును తండ్రి, చదవాలని ఉంది నీ వాక్యం. చదవలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. నీ వాక్యము వినిపించుచున్నది. నువ్వు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు? ఆ
బ్రతుకుతున్నానయ్యా, నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించయ్యా. కేకనాకు ఒక కేకనాకు. అవును తండ్రి, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నా ఆ ప్రేమకు వ్యతిరేకంగా నేను బ్రతుకుతున్నానయ్యా. నీ మందిరాన్ని పోగొట్టుకుంటున్నాను, నీ వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నాను, పరిశుద్ధిని వలె పలుకుతున్నాను. నాలో పరిశుద్ధత లేదయ్యా, నన్ను మన్నించయ్యా. నా భర్తను మన్నించు, నా భార్యను మన్నించు, నా కుటుంబాన్ని మన్నించు తండ్రి. నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు. నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు. ధనమంతా ధనమంతా పోయాక ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు, ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు. వినిపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు. పాడదామా అయ్యా? కేకనాకు ఒక కేకనాకు. హృదయారణ్యములో నీ కృంగిన సమయములో, హృదయారణ్యములో పాప స్వభావం, పాప నైజం నాలో నుండి తీసివేయి. హృదయారణ్యములో నీ కృంగిన సమయములో వినిపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు. గ్లోరీ, ఆమేన్. అవును ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు, నన్ను ఈ బలకు అర్హుడిగా చేయి అయ్యా. నన్ను క్షమించు. నా కన్నులు చేసిన పాపం, నా నోరు చేసిన పాపం, నా చెవులు చేసిన పాపం, నా చర్మము చేసిన పాపం నన్ను విడిపించు అయ్యా. నేను ఈ బలను దెయ్యాల బలగా మార్చొద్దు, ఈ బలను నేను అపవిత్రం చేయొద్దు. ఇదెంతో సిద్ధపరచబడి చేయబడిన బల్ల, ఇదెంతో సేవకుడు కన్నీరు కార్చి సిద్ధపరిచిన బల్ల అయ్యా. ఈ బల నాకు ఆశీర్వాదం అవ్వాలి అయ్యా. నేను రోగినై పడి ఉండినప్పుడు పిలువలేదు ఏ మనుష్యుడు. అవును ప్రభువా, నేను రోగినై పడి ఉండినప్పుడు పిలువలేదు ఏ మనుష్యుడు. పిలువగానే బదులిచ్చి, పిలువగానే బదులిచ్చి ఆదరించాడు ప్రభు యేసుడు, ఆదరించాడు నా యేసుడు, ఆదరించాడు ప్రభు యేసుడు, ఆదుకున్నాడు ప్రభు యేసుడు, ఆదరించాడు ప్రభు యేసుడు, ఆదుకున్నాడు ప్రభు యేసుడు. వినిపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు, కేకనాకు. కేకనాకు
లోపల నిలబడక, లోపల శవన నిలబడస్తబడక. దేవుని మహిమ తాకును గాక, దేవుని మహిమ తాకును గాక, పెదవులను కాల్చును గాక, ఆశలతో ఒక కేకనాకు, కేకనాకు, ఒక కేకనాకు, కేకనాకు. హృదయం పగులును గాక, నిన్ను దేవుడు సిద్ధపరచును గాక. కేకనాకు, ఒక కేకనాకు, కేకనాకు. ఆయన ఆత్మ దిగి వచ్చేది, రావులను రేఖలు చాపి సంచారం చేస్తున్నది. ఆయన మేఘం ఇక్కడ సంచారం చేస్తున్నది. కేకనాకు, ఒక కేకనా. నీ గుండెల మీద చెయ్యి వేస్తున్నాడు దేవుడు, నిన్ను తాకుతున్నాడు. నువ్వు నాకు కావాలి అంటున్నాడు. కేకనాకు, 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 ఒక కేకనాకు వినిపించుచున్నది. కేకనాకు, ఒక కేకనాకు. అవును ప్రభువా, అయ్యా 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 అయ్యా, నీ పిల్లల్ని ఆశీర్వదించయ్యా, నీ పిల్లల్ని దీవించయ్యా, నీ పిల్లల్ని పరిశుద్ధతతో నింపయ్యా, నీ పిల్లల్ని పరిశుద్ధాత్మతో నింపయ్యా. అందరం కూర్చున్నాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధపరచున ఆయన, పరిశుద్ధపరచున ఆయన, పరిశుద్ధపరచు తండ్రి. పరిశుద్ధపరచవా, అభిషేకించవా, ఆత్మతో నింపవా, అగ్నితో నింపవా, ఆత్మకార్యాలు జరిగించవా నాయన. నీ ప్రజలందరినీ దీవెనతో నింపి పంపయ్యా. ఎవరిని విడిచిపెట్టద్దయ్యా, ఎవరిని విడిచిపెట్టద్దు, ఎవరిని దాటిపోవద్దు. నీ ఆత్మతో నింపు. ఇదిగో ఈ మంట కలిగిన సంఘంలో ఈ అభిషేకాన్ని గుర్తుపట్టడానికి ప్రతి హృదయాన్ని తెరువు అయ్యా. ప్రతి హృదయం నీకు అర్పించుకోవడానికి సహాయం చేయి. ఎవరికి వారే 5 వేళ్లను మా వైపు మేము చూపించుకోవడానికి సహాయం చేయి. ఎవరిని ఏం చేసే స్వభావం తీసివేయి అయ్యా, ఎవరిని తక్కువ చేసే స్వభావం తీసివేయి. అందరినీ మీకంటే యోగ్యులుగా సన్మానించండి అని మీరు చెప్తున్నారు కనుక దేవా, మా జీవితాల్లో మేము అలాంటి దీనత్వం, అలాంటి పరిశుద్ధత కలిగిన వారమై ఉండటానికి సిద్ధపరచమని క్రీస్తు వారి పేరిట వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మనోహర్ మాస్టర్ వచ్చి పాట పాడతారు. మన